భారత కరెన్సీ అయినటువంటి రూపాయి విలువ నానాటికి పతనం అవుతూ ఉంది. నిన్న రూపాయి విలువ 90 రూపాయలకి చేరింది. అంటే అమెరికన్ డాలర్ రూపంలో చూసుకున్నట్లయితే. సో రూపాయి విలువ పతనం అవడం వల్ల అది రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. స్మిత గారు నమస్తే అండి. నమస్తే అండి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి పతనం అవుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే 90 రూపాయలకి చేరింది. ఏంటి రూపాయి విలువ పతనం అవడం రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఏం చెప్తారు మేడం? సిమిలర్ సినారియో మనకి 2012లో జరిగిందండి. ఓకే దే వాస్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు కూడా 2012లో కూడా రూపీ చాలా పడిపోయింది. ఓకే, అండ్ దట్ వాస్ ద టైమ్ రియల్ ఎస్టేట్ పికప్ కూడా అయింది ఇండియాలో. ఓకే, నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్, టోటల్ ఇండియాలోనే పికప్ అయింది. అండ్ ఐ థింక్ 2012లో లాస్ట్ టైం ఎప్పుడైతే మనకి ఇదే సినారియో అయిందో, గోవా వాజ్ వన్ సచ్ ప్లేస్ విచ్ కాట్ ద మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, ఎందుకంటే డాలర్ రేట్ పెరిగి అమౌంట్ తగ్గినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ₹1,00,000 వచ్చే ప్రాపర్టీ వాళ్ళకి అది 70-80,000లో వస్తుంది. ఇవాళ చూసుకుంటే డాలర్ రేట్ కి ఇండియన్ కరెన్సీకి 4.3% తక్కువ ఉన్నాం మనం. ఓకే, అది ఇంకా ప్రిడిక్టెడ్ టు బి కమింగ్ డౌన్ మోర్. ఎందుకంటే మన ట్రంప్ గారు తీసుకునే డిసిషన్స్ చాలా బాగున్నాయి కాబట్టి అది చాలా ఎకానమీ మీద చాలా దెబ్బపడుతుంది, ఎస్పెషలీ ఇండియన్ కరెన్సీ. ఓకే, అండ్ పాజిటివ్ గా మాట్లాడుకోవాలో నెగిటివ్ గా మాట్లాడాలో తెలియదు కానీ ఇండియా ఆల్సో ఈజ్ లూజింగ్ ఇట్స్ ఎకానమీ నౌ. ఓకే, సో ఈ ఒక కంపారిజన్ లో యాక్చువల్లీ ద మనీ హ్యాస్ టు కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, కానీ ఇంకా మనకు అది కనపడటం లేదు. ఓకే, సో లాస్ట్ టైం జరిగినట్టు ఈసారి కూడా రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తుందా, లేదంటే అది ఈక్విటీలోకి వెళ్తుందా, షేర్ మార్కెట్లోకి వెళ్తుందా అనేది మనకి వీ కెనాట్ సీ దాట్. ఎందుకంటే బేసిక్లీ జనాలు అంటే రిసర్చర్స్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ ఇట్స్ అ షార్ట్ టర్మ్. అసలు రూపాయి విలువ పతనం అవడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా పెరుగుతుంది అంటారు? కొంటారండి. ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు ₹1,00,000 పెట్టి కొనే ప్రాపర్టీ మీకు 70-80,000లో వస్తుంది. ఎందుకంటే రూపీ ఈస్ డిమినిషింగ్. ఓకే, సో ఇప్పుడు డాలర్ రేట్స్ లో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ దట్ ఒక 5 million మనకి ఇండియాలో అంటే ఎనీవేర్ ఇన్ ఇండియా ఓకే ఒక ప్రాపర్టీ వస్తుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు డాలర్ ఎక్కువ ఉంది, రూపీ తక్కువ ఉంది, అది 5 million ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ 3.5-4 million ఇస్తే వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఏమనుకుంటారంటే పడిపోయింది అంటే రూపాయి వాల్యూ పడినప్పుడు వాళ్ళ కన్వర్షన్ రేట్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఓకే, సో ఇప్పుడు రూపాయి అంటే ఒక డాలర్ కన్వర్ట్ చేస్తే ఇప్పుడు 90 రూపీస్, దీని ముందు 80-83 రూపీస్ ఉండేది. ఓకే, 76 కూడా ఉండింది, 45. ఓకే, దట్ వాజ్ ఎ లాంగ్ స్టోరీ. ఓకే, సో వాళ్ళు చూసేది ఏంటంటే డాలర్ రేట్ ఎక్కువ ఉంది, కరెన్సీ రేట్ ఇస్ డిమినిషింగ్ అన్నప్పుడు ఆ కన్వర్షన్ రేట్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే అది చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇండియాలో చేసేది ఈజ్ ఓన్లీ ప్రాపర్టీస్. ఎందుకంటే వాళ్ళు గోల్డ్ ఇక్కడ కొన్నా కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కాపాడుకునేది ఏమి ఉండదు. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ కమ్స్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఎక్కువగా భూముల మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అది అంటే రూపాయి విలువ పతమైనప్పుడు ఎక్కువగా వారు ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ అండి, వాళ్ళు గ్లోబల్ సిటీస్ కి కూడా వెళ్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియా లాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి వేర్ దే ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ స్కోప్. ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ రూపీ అండ్ మన ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దుబాయ్ ఆల్సో. ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఇస్ లెస్, లోన్ మీద ఇంట్రెస్ట్ ఇస్ లెస్. ఇంకోటి అక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటే దే ఆర్ గెటింగ్ ఫ్రీ వీసాస్ అనమాట. ఓకే, సో పీపుల్ ఇప్పుడు జనాలకి ఏం కావాలండి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు ఇండియాకే తిరిగి రావాలని రూల్ లేదు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో పీపుల్ ఆర్ సెటిలింగ్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కన్వీనియన్స్, వాళ్ళ మనీ పెట్టినప్పుడు పవర్. ఓకే, ఇండియాలో మనం ఎక్కడ ప్రాపర్టీలో అంత ఇన్వెస్ట్ చేసినా అంత పవర్ఫుల్ ఉండరండి. నౌ యు లుక్ అట్ డెన్యూబ్. ఓకే, డెన్యూబ్ అనేది ఇస్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళు దుబాయ్లో చాలా స్ట్రాంగ్, ఇండియా కంటే కూడా. దే ఆర్ వన్ ఆఫ్ దోస్ పీపుల్స్ హు రన్ ద దుబాయ్ గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ డబ్బులు అంత
పూల్డ్ ఉంటుంది దుబాయ్ గవర్నమెంట్లో. సో వాళ్ళకి ఆ పవర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాకి వస్తే అది లేదు. ఎంత పెద్ద బిల్డర్ అయినా పొలిటికల్ పార్టీస్ మారే కొద్దీ వాళ్ళ టర్మ్స్, పవర్, స్ట్రెంగ్త్ మారుతూ ఉంటుంది. సో వెన్ ద రూపీ ఈస్ డిప్రిషియేటింగ్, డెఫినెట్లీ డబుల్ రియల్ ఎస్టేట్కే వస్తుంది. కానీ అది హైదరాబాద్కి వస్తుందా, గోవాకి వెళ్తుందా, ఊటీకి వెళ్తుందా, దుబాయ్కి వెళ్తుందా, వి డజంట్ నో. ఓకే, ఇంకొకటి అసలు ప్రస్తుతం భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏ నగరాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంది? అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది. బెంగళూరులో కూడా కొంతమంది పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇక గోవా, ఈ మధ్య కాలంలో చాలా మంది గోవాలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. సో హైదరాబాద్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఎక్కడ పెట్టుబడి పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా అంటే ఏం చెప్తారు? టూరిజం ఇండస్ట్రీస్లో జనాలు చాలా ఎక్కువ డబ్బులు పెడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ప్రాజెక్ట్ ఉంది, ఊటీలో రన్నింగ్ ప్రాజెక్ట్ ఉంది ఒకటి, 25 acres ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్. అక్కడ కొనే వాళ్ళంతా మాక్సిమం తెలుగు వాళ్ళే. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, హైదరాబాద్ లో మాత్రమే ఉంది అని వాళ్ళు బయటకు వెళ్తున్నారు. గోవాలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోవాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 40-45% తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నాకు ఊటీలో ప్రాజెక్ట్ ఉంది. సో ఐ నో ఇన్ అండ్ అవుట్ అబౌట్ ఊటీ. ఊటీలో 75% పీపుల్ ఆర్ తెలుగు వాళ్ళే. మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే జనాలు ఇప్పుడు ఏం చూసేది అంటే ROI, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రాపర్టీ ఉంది, మీరు ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే దానికి మహా అంటే 20,000 రెంట్ వస్తుంది. అంటే 2% ఈజ్ యువర్ ROI. మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు కూడా ఎక్కువగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టకుండా గోవా, ఊటీ ఇటువంటి ప్రాంతాల్లోనే వారు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్లుగా నేను చూసాను. అవునండి, కరెక్ట్ అది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ల్యాండ్ అప్రిసియేషన్ హెవీగా ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ROI ఎక్కువ ఉంది. ROI మీకు టూరిజం ప్రాజెక్ట్స్ లో 16% నుంచి 18% ఉంటుంది. అదే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో మీకు 2%, 2 to 3% ఉండేది. ఇప్పుడిప్పుడు మనకి హైదరాబాద్ లో కమర్షియల్ మీద ROI పెరుగుతుంది. కమర్షియల్ మీద మనకి 6 to 7% రావటం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హెవీ రెంట్స్. ఓకే, ఇప్పుడు అంతా రీటైల్ ఇండస్ట్రీ చూసుకుంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే మీకు ₹90, ₹100, ₹120, ₹160, ₹170 SFT రేట్ ఉంది ఓన్లీ ఇన్ రీటైల్ సెగ్మెంట్. సో ఆ రీటైల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్ వల్ల ఇప్పుడు రెంటల్ వాల్యూస్ కొంచెం పెరిగినాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనకు ప్రతిదీ రెసిడెన్షియల్లోనే రావాలని లేదు, కమర్షియల్స్లోకి వెళ్తుంది, ఆఫీస్ స్పేసెస్కి వెళ్తుంది, ఓకే, టూరిజం ప్రాజెక్ట్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు చాలా మంది ఎకరాలలో ల్యాండ్ కొని పెట్టుకుంటున్నారు. ట్రెండ్ మారుతా ఉంది. చిన్న చిన్న ప్లాటింగ్ నుంచి ఎకరాలలో ల్యాండ్స్ కొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా అదే. ఇంకా ఈ చిన్న చిన్న ప్లాట్స్ లో దేర్ ఇస్ నో ఫ్యూచర్. ఎందుకంటే గోయింగ్ ఫర్దర్ మనకంతా టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీ అంటే స్కూల్స్, కాలేజెస్, మనకి ఆఫీసెస్ ఇవన్నీ ఒకటే చోట వచ్చే టౌన్షిప్సే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా కమ్యూనిటీ ఫార్మింగ్ పెరిగిపోయింది. ఎస్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, కమ్యూనిటీ ఫార్మింగ్ అని, ఇప్పుడు అదేంటి వాటర్ బేస్డ్ ఫార్మింగ్, ఓకే, హైడ్రోఫోనిక్స్ అంటారు. ఈ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. అందరూ ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచించట్లేరు. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతిదీ మనకి రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్, రియల్ ఎస్టేట్ అంటే అపార్ట్మెంట్, అది కాన్సెప్ట్ కాదు. ఈ రియల్ ఎస్టేట్లోనే మనకి చాలా బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇలా బైఫకేట్ అవుతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు సెలబ్రిటీస్ చాలా మంది అవుట్స్కర్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని, దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ తమిళనాడులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, టూరిజంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బేసిక్లీ ఏమవుతుందంటే ఈ డైవర్సిఫికేషన్ అవుతా ఉంది అమౌంట్ది. ఓకే, థ్యాంక్ యూ అండి.